శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోర్ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతిర్ ధ్రువార్నితిర్ మతిర్మమ. ఈరోజు 15వ రోజు, ధనుర్మాసం మొదలై ఇలా చూస్తూ చూస్తూ కాలం గడిచిపోతుందండి. మనకి ఎలా ఉందో అంటే ప్రతిరోజు కూడా రేపు ఎప్పుడెప్పుడు బ్రహ్మముహూర్తంలో లేస్తామా, ఎప్పుడెప్పుడు ఆ శ్రీకృష్ణుడిని శ్రీమన్నారాయణను ప్రార్థిస్తామా, ఎప్పుడెప్పుడు అమ్మ ఆండాళ్ళ తల్లి చెప్పిన ఆ పాశురం పాడుకుందామా అన్న ధ్యానంలో మునిగిపోయాం. అనుక్షణం ఈ 15 రోజుల మనలో ఎంతో మార్పు వచ్చింది. అయితే ఈ 15వ రోజు పాశురం ఏంటి అంటే ఎల్లే ఇలంకిలే అని మొదలవుతుందంట. ఎల్లే ఇళంకిళియే இன்னமுறங்குதியோ சில்லென்னழையேன்மின் நங்கை மீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகுள் பண்டேயுன் வாயருதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுகா ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தழிக்க வல்லானை మాయనై పాడేలోరెంబావాయ్. అయితే ఈరోజు గోపిక అహంకారం పూర్తిగా తొలగిపోయిన పరిపూర్ణమైన స్థితిలో ఉందంటండి. అహంకారం అస్సలు లేదంట, పరిపూర్ణమైన స్థితిలో ఉంది. గోపికలందరూ పాడిన ఉంగల్ ఉలడికే పాశురం విని అదే పాటను మధురంగా పాడుచుంటుందంట. ఆమె ఇంటికి వచ్చిన గోపిక బృందము ఆమె గానం విని ఆమెతో సంభాషించున్నారంట. ఏమనంటే గోపికలు అంటారు, ఓ లేత చిలుక, ఇంకా నిద్రలోనే ఉన్నావా? లోపలున్న గోపిక అంటుంది, పూర్ణులారా అలా జిల్లుమని పిలవకండే, ఇదిగో వస్తున్నాను నేను అనేటప్పటికి వీళ్ళేమంటుండంటే, నువ్వు మంచి నేర్పరివే, నీ మాటకరితనము నీ నోటి వాటము మాకు తెలియదా? లోని గోపిక, మీరే మాటకారులు, పోనీ నేనే అవుతాను, పోనీ మీరన్నట్టుగా నేనే మాటకారని అనుకోండి. గోపికలు, ఏమిటి నీ గొప్ప, త్వరగా తెములు అన్నారు. అనేటప్పటికీ లోపలున్న ఆవిడ అంటుంది, అందరూ వచ్చారా? వచ్చారు, కావాలంటే నువ్వే వచ్చి లెక్కించుము. సరే, నేను వచ్చి ఏం చేయాలంటుంది. మదించిన ఏనుగును మట్టు పెట్టిన వాడు, శత్రువులను గర్వమంచిన వాడు, మాయావి అయిన శ్రీకృష్ణుణ్ణి కీర్తించుదాం రా అని చెప్పి వీళ్ళు ఆ గోపికని అంటుంటారు. ఇచ్చట వెలుపల గోపిక ఉపయనిష్ఠులంట, లోన గోపిక ఉపాయనిష్టనంట. ఉపాయం అనగా పొందుచు సాధనం చేయడం, ఉపయం అనగా పొందినది అని అర్థం. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు లోపలున్న గోపిక ఎలాంటి గోపిక అంటే మార్జాల కిషోర న్యాయం పాటించుచున్నదంట. మరకట కిషోర న్యాయం అంటే ఏంటిదో మనం తెలుసుకుందాం. అంటే కోతి తన పిల్లల్ని ఏ విధంగా ఉంటుందంటే, తను ఏం పిల్లల్ని పట్టుకోదు, కోతి గట్టిగా పట్టుకుంటుంది పిల్లల్ని. అదేమో దాన్ని ఏమంటారంటే మరకట కిషోరం అంటారంట. మరకట కిషోరం న్యాయం ఏంటిదంటే కోతి పిల్లలు తల్లిని గట్టిగా పట్టుకుంటారు. అదే మార్జాల కిషోరం అంటే ఏంటిది, పిల్లి తన పిల్లల్ని ఎట్లా పట్టుకుంటుంది, తన నోటితో ఆ చిన్న పిల్లల్ని పట్టుకొని దుంకుతూ వెళ్తుంది. అంటే ఇవి ఇక్కడ మనకి ఎందుకు చెప్పారండి? ఆ లోపలున్న ఆ అమ్మాయి ఏమో మార్కట కిషోరము, బయట ఉన్న వాళ్ళేమో మార్జాల కిషోరం అని ఎందుకన్నారు అని చెప్పి మనం అనుకుంటే దానికి కారణం ఏంటంటే ఆ లోపలున్న ఆమె ఆ కృష్ణుడిని గట్టిగా పట్టుకుంది. వీళ్ళందరినేమో కృష్ణుడే పట్టుకొని తీసుకొచ్చాడనమాట. అది అక్కడ మనకు అర్థం చేసేటట్టుగా వీళ్ళంటున్నారు. ఈ విధంగా ఈ రోజు ఈ గోపికలు వీళ్ళందరూ మాట్లాడుకొని మనం అందరం వచ్చామే, ఇంకా స్వామిని మనం ప్రార్థన చెయ్యాలి, పద మనం ఈ వ్రతం పూర్తి చేద్దాం, పద మనం కీర్తిద్దాం మన స్వామిని, మన కృష్ణుడిని అని చెప్పి వీళ్ళందరూ అంటున్నారట. అయితే ఈ పాశురంలో స్ఫురించిన మహాత్ములు అల్వార్ ఎవరంటే తిరుప్పల్వార్ అంట వీరి పేరు. తిరుప్ప అల్వార్ వీరెవరంటే పంచమ కులంలో పుట్టినరంట వీరు. ఈ పంచమ కులం అంటే కొద్దిగా తక్కువ కులంలో పుట్టిన వ్యక్తి. పుట్టినది మొదలు కూడా అతను శ్రీరంగనాథుడు అంటే ఎంతో భక్తి. ఎంత భక్తి అంటే పుట్టినప్పటి నుంచి చిన్నవాడి నుంచి ఆ ప్రహ్లాదుడు మాదిరిగా, లేదా మనము ప్రహ్లాదుడంత భక్తితో ఉన్నాడంట. అలా పెరుగుతుంటే అతను ఏంటంటే శ్రీరంగనాథుని అందే మనసు పెట్టాడంట, పెట్టి లగ్నం చేశాడంట. కావేరీ తీరంలో ఏం చేశాడంటే చేత వీణ పుచ్చుకొని
రంగనాథుని కీర్తిస్తూ ఆ వీధులలో తిరిగేవాడంట. ఆ కావేరీ తీరంలో ఉండడము, ఆ వీధులలో తిరుగుతూ ఆ రంగనాథుని కొలిచేవాడంట. అయితే ఎప్పుడు చూడు పరవశమై ఉండేవాడంట. అంటే అతనికి ఏమి గుర్తుండేది కాదు. ఇది ఉదయమా, మధ్యాహ్నమా, సంధ్యా సమయమా, రాత్ర, ఎంతసేపు రంగా 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 అంటూ ఉండేవాడంట. అయితే ఇక్కడ ఏమైందంటే ఆ శ్రీరంగనాథుడి యొక్క ఆలయంలో వచ్చే బ్రాహ్మణులందరూ కూడా పవిత్ర జలాలను తీసుకొని ఈ నదికి వచ్చి పోయేటప్పటికి వారికి ఈ తిరుప్పాని అడ్డం ఉండేటప్పటికి వాళ్ళు ఏందంటే బడితో ఉంటారు కనుక వీడు అడ్డం ఉన్నాడు, మనకు పక్కకు జరగడు, ఎక్కడో చూస్తూ రంగా రంగా అంటుంటాడు, మనకన్నా పెద్ద గొప్ప భక్తుడు వీడు, మనకు చాలా అడ్డం ఉన్నాడని చెప్పి వీళ్ళందరూ వర్ణాల వారు వాడిని దూషించేవాళ్ళు. పక్కకు జరగరా, ఆ మధ్యలో ఉన్నాము, మేము మడితో వస్తున్నాము, స్వామికి మేము తీసుకుపోవాలంటే వాడికి అవన్నీ తెలిసేది కాదు. ఎంతసేపు కూడా ఆ రంగనాథుడిని కీర్తిస్తూ, అంటే ఎక్కడో, అంటే ఏ విధంగా అంటే ఒక యోగి మాదిరిగా అయిపోయాడు. అవధూత అంటారు చూడండి, అవధూతలకు వాళ్ళకి ఏం తెలియదు, ఆ మాదిరిగా అయిపోయిన ఆ వ్యక్తిని ఆ దూషిస్తున్న తొలగిపోమనేవారు. భగవద్గానంలో ఒడలు మర్చి సంచరిస్తున్న ఆయనపై ఒక రోజు వీళ్ళందరూ ఏం చేశారంటే వీడు ఇలాగే మనకు అడ్డం వస్తున్నాడని చెప్పి గానంలో మర్చిపోయిందంటే ఈ ప్రపంచాన్ని. అలాంటి సమయంలో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరూ కలిసి రాళ్లతో కొట్టాడంట. అంటే పక్కకు జరుగుతాడని, ఎందుకంటే వాడు స్పృహలో లేకుంటున్నాడు, అంటే అన్కాన్షియస్లో స్వామిని కీర్తిస్తున్నాడు. అలాంటి వాడిని రాళ్లతో కొట్టేటప్పటికి అతనికి రాళ్ళు రవ్వి గాయపరిచిందంట. ఆయన దేహం అంతా రక్తమైపోయిందంట. అయినా కానీ అతనికి ఎక్కడ మంట కానీ నొప్పి కానీ ఏం లేదు, రంగా 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 అంటుండట. అయితే ఇది జరుగుతుంటే ఆ శ్రీరంగనాథుడు, గుడిలో ఉన్న శ్రీరంగనాథుడు అది గమనించిందట. గమనించి ఏం చేశాడంటే ఆయన చాలా బాధపడ్డాడు. వీళ్ళు ఈ మాదిరిగా చేస్తారా నా భక్తుడిని అని చెప్పి బాధపడి ఏం చేశాడంటే లోకసారంగముని అనే ఆలయ అర్చకుడిని పిలిచాడంట. ఈయనకు అర్చన చేసే ఒక ఆలయ అర్చకుడిని లోకసారంగముని అని అతనంట. అతన్ని పిలిచి ఏమన్నాడంటే తిరుపాల్వారు వారిని నీ భుజాల మీద పెట్టుకొని తీసుకురావాలి నా దగ్గరికి అన్నాడంట. చూడండి, ఇక్కడ మనము 4 వర్ణాల వాళ్ళు ఎవరెక్కువ అని మనం అనుకుంటాం. ఆ యొక్క శ్రీమన్నారాయణ దృష్టిలో అందరూ సమానమే. అక్కడ కావాల్సిందంతా కూడా భక్తి సమర్పణ. నువ్వు ఎంతగా ఆ స్వామి లోపల స్వామిని కీర్తిస్తున్నావు, భక్తితో ఉన్నావు, ఒకరికి నష్టం చేయకుంటున్నావు, ఇవన్నీ చూస్తారు. ధర్మం అంటే ఏదో కాదండి. ధర్మం అంటే నేను దేవుణ్ణి ప్రార్థిస్తానండి, శ్రీరంగం వెళ్తాను, తిరుపతి వెళ్తానని చెప్పి తప్పుడు పనులు చేయడం కాదు. నువ్వు శ్రీరంగనాథుడి దగ్గరికి పోకపోయినా పర్వాలే, తిరుమల వెళ్ళి దర్శనం చేసుకోకున్నా పర్వాలే, ఇక్కడే ఉండి నీతి న్యాయంగా ధర్మంతో కూడుకున్న వ్యక్తులనే ఆ శ్రీమన్నారాయణుడు ఆశీర్వదిస్తాడు. అయితే వారిని భుజాలపైన కూర్చుండబెట్టుకొని తన సన్నిధికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడంట. అయితే వెంటనే అట్టి లోకసారంగులు తిరుపల్వారిని భుజం మీద ఎక్కించుకొని గానం చేస్తూ శ్రీరంగనాథుని సన్నిధికి తీసుకొచ్చారంట. అంటే ఆ కావేరి నుంచి కనీసం నేను అనుకుంటాను 1 కిలోమీటర్ అంత దూరం ఉంటుంది. ఆ నది దగ్గర నుంచి లోపలికి గర్భగుడిలోకి తీసుకొని వచ్చారంట భుజాల మీద పెట్టుకొని. అంటే ఎవరికి దొరుకుతుందండి ఆ అదృష్టము? కారణం ఏంటిదంటే ఆ రంగనాథుడి యొక్క కృపనే కదా. అంటే తాను ఎక్కడో ఉండి రంగా 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 అంటూ ప్రార్థన చేసుకుంటున్న అతన్ని ఆ విధంగా తీసుకొని వచ్చేటప్పటికి యోగి వాహనుడైన ఆళ్వార్ రంగనాథుని సేవించి తన్మత్వంలో అమలనాది పీరన్ అనే దివ్య ప్రబంధం కృప చేశారంట. అంటే వాళ్ళకు ఇది రచన నేను పేపర్ మీద పెట్టి చదవాలని కాదు, ఆ భక్తితోటి వచ్చేదే ఆ ప్రబంధం అయిపోయిందంట. ఆ విధంగా తను అలా చేసేటప్పటికి అట్లాంటి మహనీయుని ఈ రోజు గోదా గోపిక మేల్కొన్నారంట. ఎవరైతే పరిపూర్ణంగా ఉన్నారన్న చూడు, ఆ గోపిక కూడా ఈ మాదిరిగానే ఈ యొక్క తిరుపల్వార్ మాదిరి లాంటి వ్యక్తి అనమాట. అంటే ఎక్కడ ఉన్నా కానీ, ఎప్పుడు ఉన్నా కానీ, పని చేస్తుండని, పని చేయకపోండి, నిద్రలో శ్వాసలో కూడా రంగనాథుని గురించే ప్రార్థన చేసుకే గోపికని వాళ్ళు నిద్ర లేపారంట. దేవాలయానికి 10 అల్వార్లు వచ్చేశారు. సేవించే ప్రధాన ఆలయం చేరినట్టుగా ఈ గోదా గోపికలు కూడా 10 మంది గోపికలను మేల్కొల్పన్నారట. శ్రీకృష్ణుడు నందగోప భవనం చేరుచున్నారు. వీళ్ళందరూ కలిసి ఎక్కడ పోతున్నారు? ఈ 10 మంది కలిసి నందగోప భవనం చేరుతున్నారంట, చేరుకున్నారంట. దీనితో శ్రీవతంలో పూర్వ భాగం పూర్తి అయింది. అంటే
ఈ ఇప్పటి వరకు 5 భాగాలలో ఏముంది, స్వామికి అంకితం చేశారు. ఈ 10 భాగాలలో గోపికలను నిద్రలేపారు. ఈ శ్రీవతంలో పూర్వ భాగం పూర్తి అయింది. భక్తుల మేల్కొలుపుట పూర్వ భాగము, భగవాన్ని మేల్కొలుపుట ఉత్తర భాగం. ఇప్పటి వరకు ఏంది, భక్తులను మేల్కొల్పారు. ఇప్పుడు ఏంటిది, భగవంతుణ్ణి మేల్కొల్పబోతున్నారు. చూడండి వాళ్ళ అదృష్టం ఎంత గొప్పగా ఉంది. ఉత్తర భాగం అది 15 పాశురములు, ఇది 15 పాశురాలే. అక్కడ ఉన్నాయి 15, ఇక్కడ ఉన్నాయి 15, మొత్తం 30 పాశురములు. 30 రోజుల వ్రతం జరుగును. తిరుప్పావిలో మొదటి సగము భాగవత సమాశ్రయ వ్రతము, రెండవ భాగం భగవత్ సమాశ్రయ వ్రతము. ముందు భాగవతులను ఆశ్రయించుటదే ఆత్మగుణాలమైన శమధమలను పరిపూర్ణంగా ఆవిర్భవించి భగవంతునికి ప్రియమైనటి ఆకారం లభించును. దీనితో భగవత్ సమాశ్రమం ప్రారంభమవును. ఇది ఈ రోజు పాశురం. అందు గురించి ఏమంటారంటే, మనం అనుక్షణం అంటే ఈ 10 మంది గోపికలు ఏ విధంగానైతే అంటే తెల్లవారుజామున లేచి వీళ్ళందరూ కలిసి ఆ శ్రీకృష్ణుని నిద్రలేపడానికి వెళ్తున్నారు, మనం కూడా అదే విధంగా ఈ 15 రోజులలో ఏ విధంగానైతే గోపికలు గోదాదేవి చేసిందో, రేపటి నుండి మనం కూడా ఆ శ్రీకృష్ణుని నిద్రలేపడానికి మనం మనస్ఫూర్తిగా ప్రయత్నం కాదు, మనం చేయాల్సింది. అలా చేయగలిగితే ఆ శ్రీమన్నారాయణుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఆండార్ తిరువరుగలే శరణం.